హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియోలో 25,000 వ్యూస్ వస్తే మనకు యూట్యూబ్ ఎంత పేమెంట్ ఇస్తుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ప్రీవియస్ 3 వీడియోస్లలో మనము 1000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది, 5000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది, అలాగే వచ్చేసి 10,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది చూసాము. సో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు 25,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో దానికోసం వైటీ స్టూడియో ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటెంట్ ఉంటుంది, వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ వీడియోస్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ అన్ని వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. సో ఇక్కడ వచ్చేసి మనము 25,000 వ్యూస్ ఉన్నటివి మన ఛానల్ మొత్తంలో ఆ వీడియోని మనం పర్టికులర్గా చూడకుండా, సో ఇక్కడ వచ్చేసి మనం వ్యూస్ మీద ట్యాప్ చేసి మోర్ దెన్ అని సెలెక్ట్ చేసుకొని 25,000 అని ఇక్కడ వాల్యూని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు 25,000 అబోవ్ వ్యూస్ ఏ వీడియోస్కి అయితే వచ్చింటాయో ఆ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనపడతాయి. సో ఇక్కడ మనం చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక వీడియోకి 25,000 వ్యూస్ అయితే వచ్చాయి, 26,000 వ్యూస్ అయితే వచ్చాయి. సో దీనికి ఒకసారి మనం చెక్ చేద్దాము ఎంత వచ్చాయని చెప్పేసి రెవెన్యూ. సో ఇక్కడ వచ్చేసి నేను 26,000 వ్యూస్ ఈ వీడియోకి ఇప్పుడు ఎంత రెవెన్యూ వచ్చిందో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, ప్రైంట్ 26,800 వ్యూస్ అయితే వచ్చాయి, 840 గంటల వాచ్ అవర్స్, 98 మంది సబ్స్క్రైబర్లు, 2.66 సెంట్స్ అయితే వచ్చింది మనకి. సో దీన్ని మనం ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేస్తే 2.66 సెంట్స్ అంటే 227 రూపాయలు అయితే ఈ వీడియోకి అయితే వచ్చింది. సో టోటల్ 26,800 వ్యూస్ వచ్చినందుకు 227 రూపాయలు అయితే వచ్చింది. సో 26,000 వ్యూస్ కదా, ఇప్పుడు వచ్చేసి 27,000 వ్యూస్ ఈ వీడియోకి అయితే ఉంది. దీనికి ఒకసారి చూద్దాము. సో అనలైటిక్స్, సో దీన్ని మనం ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి 27,700 వ్యూస్ వచ్చాయి, 800 గంటల వాచ్ అవర్స్ వచ్చింది, అలాగే 85 మంది సబ్స్క్రైబర్లు వస్తే రెవెన్యూ మాత్రం 1.73. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ చేస్తే $1.73 అంటే 148 రూపాయలు మాత్రమే వచ్చింది. సో మనం ఏందొకటి వీటితో కంపేర్ చేస్తే ఇది 1,1700 వ్యూస్ అయితే ఎక్కువనే ఉన్నాయి, ఓకేనా. సో 1000 వ్యూస్ ఎక్కువనే ఉన్నప్పటికీ కూడా ఏందొకటి వీడియో కంటే మనకు ఇది రెవెన్యూ అనేది తక్కువగా వచ్చింది, ఓకేనా. సో ఏందొకటి మనకు $2 అబోవ్ ఉంటే ఇది మనకి $1.77 మాత్రమే ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొకటి వీడియో ఉంది $27, 27,000. సో ఈ 27,000కి మనకి ఇక్కడ చూడండి, ఏందాక మనం చూసిన 27,000 వ్యూస్కి మనకు రెవెన్యూ వచ్చేసి అక్కడ $1.73 మాత్రమే వస్తే, బట్ ఇదే 27,000కి ఇంకొక వీడియోకి 27,000 మంది వ్యూస్ వస్తే 622 గంటల వాచ్ అవర్స్ వచ్చింది, 63 మంది సబ్స్క్రైబర్లు వస్తే రెవెన్యూ మాత్రం $4.64 అయితే వచ్చింది. సో దీన్ని మనం ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ చేస్తే మాత్రం 4.64 సెంట్స్ అంటే 397 రూపాయలు అయితే వచ్చింది. సో పర్టికులర్గా ఏందాక మనం 27,000కి ఒక వీడియోకి 100 రూపాయలు మాత్రమే వస్తే ఇక్కడ వచ్చేసి అదే 27,000 వ్యూస్కి ఇంకొక వీడియోకి $4.64 అయితే వచ్చింది, అంటే 397 రూపాయలు, అంటే 300 రూపాయలు అయితే ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో కాబట్టి మనం చెప్పలేము మనం ఏ వీడియోకి ఎంత వస్తుంది అన్నది. సో కాబట్టి వీడియోస్ ఏవైనా సరే మనకి టాప్ మోస్ట్ రేటెడ్ యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్లే అవ్వాలంటే ఎలాంటి వీడియోస్ చేయాలన్నది మనం తెలుసుకోవాలన్నమాట ఫస్ట్. సో కాబట్టి 27,000 వ్యూస్కి అయితే మనకు రెవెన్యూ అయితే ఎంత వచ్చింది చూసారు కదా. సో ఒకదానికి వచ్చేసి 200 రూపాయలు, ఇంకొక దానికి 100 రూపాయలు వచ్చింది, బట్ అదే 27,000 వ్యూస్లో మనకి 397 రూపాయలు అయితే వచ్చింది. సో కాబట్టి వీడియోస్ చూసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఎంతసేపు చూస్తున్నారు ఏంటి ఏమి అని చెప్పేసి. సో ఓవరాల్గా కాబట్టి మనకు రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే మంచి మంచి వీడియోస్ అయితే చేయాలి. సో ఎక్కువ హై కాస్ట్ రేటెడ్ ఉండే యాడ్స్ ప్లే అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట, ఓకేనా. ఈ వీడియోకి అయితే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో 1 lakh వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది, లేదంటే ఇంకా టాప్ మోస్ట్ 2,79,000కి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్ ఆల్.